హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పైన తమిళ అయితే అందరూ చూశారు కదా. పచ్చి బియ్యం తింటే ఏమవుతుంది, అసలు కిడ్నీలో రాళ్ళు వస్తాయా లేదా అనే టాపిక్ గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. హలో గైస్, నేను మీ ఆమని. ఎక్కువగా చైల్డ్ హెల్త్ ఇష్యూస్ గురించి బాగా చెప్తానండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రతి లేడీస్ కూడా ఎక్కడో జెంట్స్ కానండి, ఎక్కువగా లేడీస్ ఇంట్లో ఉమెన్స్ ఉంటారు కదా, వీళ్ళైతే ఎక్కువగా పచ్చి బియ్యానికి బాగా అలవాటు పడిపోతున్నారు. సో వన్స్ ఒకసారి అలవాటు పడితే మాత్రం ఎవ్వరూ మానుకోలేకపోతున్నారండి. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా. సో దయచేసి వీడియో చివరి వరకు అయితే చూడండి, ఎవరు స్కిప్ చేయకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరెవరైతే పచ్చి బియ్యం తింటున్నారో వాళ్ళకి వెంటనే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఓకే గైస్, అసలు పచ్చి బియ్యం తింటే అసలు ఎందువల్ల తింటున్నారు అనేదని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, బ్లడ్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళైతే పచ్చి బియ్యం ఎక్కువగా తింటారండి. ఎక్కువగా తింటుంటే తినాలనిపిస్తుంది. ఆ తర్వాత ఒకసారి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేసుకోండి. ఆ బ్లడ్ టెస్ట్ చేసుకున్నాక మీకు బ్లడ్ ఎన్ని పాయింట్స్ ఉంది అనేదని డాక్టర్ చూస్తారు. అప్పుడు మీకు బ్లడ్ కనుక తక్కువ ఉంటే ఎక్కువగా బియ్యం అయితే తినాలనిపిస్తుందండి. చాక్ పీసులు, బియ్యం ఇవన్నీ తినాలనిపిస్తాయి. సో దాన్ని బట్టి అయితే డాక్టర్ గారు మీకు మెడిసిన్ అయితే ఇస్తారు. మీరు ఒకసారి డాక్టర్ గారికి కన్సల్ట్ చేయండి, మీకే అర్థమవుతుంది. సో ఓకే గైస్, మెయిన్ ఏంటంటే ఈ బియ్యం తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు అయితే ఎక్కువగా వస్తాయండి. ఎంత హెవీగా ఉంటాయంటే చాలా పెయిన్ వచ్చేస్తాయి. ఆ పెయిన్ వచ్చాక ఎవరు తట్టుకోలేరు. ఎక్కువగా జెంట్స్కి అయితే స్టోన్స్ ఉంటాయి కదా, కానీ ఈ బియ్యం ఎవరెవరైతే తింటారో, అంటే ఉమెన్స్ కానీ జెంట్స్ కానీ ఎక్కువగా అయితే ఉమెన్స్ తింటారు కదా. సో ఓకే గైస్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో పచ్చి బియ్యం తింటే ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. దయచేసి ఎవరు కూడా తినకండి. ఇంకా మీ ఇంట్లో కానీ ఎక్కడైనా తెలిసిన వాళ్ళు కనుక ఉంటే ఎవరైనా తింటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో దయచేసి షేర్ చేయండి. సో అందరూ మారుతానని అనుకుంటున్నాను. ఇప్పటికైనా ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా తింటే మాత్రం వెంటనే మానుకోండి. మీకు కొంత వయసు వచ్చాకైతే ఇదంతా బాగా ఎక్కువగా చూపిస్తాయండి. తిన్నప్పుడు ఏమవ్వవు, తర్వాత మాత్రం ఎక్కువగా చూపిస్తుంది. మీకు 30+40 ఇయర్స్ వచ్చేసరికి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా. సో ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బలవంతం అయితే ఏమీ లేదు, ప్రతి ఒక్కరు కూడా. ఎక్కువగా అయితే ఉమెన్స్ ఎక్కువగా తింటున్నారండి. ఎక్కడ ఏ హాస్పిటల్లో చూసినా ఈ బియ్యం తినే ప్రాబ్లమ్సే ఎక్కువగా వస్తున్నాయి. బ్లడ్ తక్కువగా ఉండడం, కాళ్ళు చేతులు పీకడం, ఏ చిన్న పని చేసినా అలసట ఎక్కువగా రావడం, ఎక్కువగా స్ట్రెస్కి గురవ్వడం, అంటే ఆ క్షణంకి బియ్యం తినకపోతే చచ్చిపోతామేమో అన్న రకంగా కూడా ఫీల్ అయిన వాళ్ళైతే ఉన్నారు. దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి. ఓకే గైస్, ఉంటాను మరి. బాయ్ బాయ్.